అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అవుజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేకలు కురిపించండి వల్ల. ఆమీన్. సఫర్ నెల ఇది ఇస్లామిక్ క్యాలెండర్లో 2వ నెల. ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ఇస్లాం ప్రకారం చూసినట్లయితే కనుక సఫర్ అనేది ఇస్లామిక్ క్యాలెండర్లో 2వ నెల. దీని గురించి చూసినట్లయితే సఫర్ అనే పదానికి అరబిక్ భాషలో ఖాళీ లేదా శూన్యం అని అర్థం. పురాతన కాలంలో ఈ నెలలో అరబ్బులు యుద్ధాల కోసం లేదా ఆహారం సేకరించడం కోసం ఇళ్లను వదిలి వెళ్ళేవారు. దానివల్ల వారి ఇల్లు ఖాళీగా ఉండేవి. ఈ పేరు వచ్చిందని చెబుతారు. ప్రాముఖ్యత మరియు అపోహలు చూసినట్లయితే చాలామందిలో సఫర్ నెల పట్ల కొన్ని అపోహలు, మూఢనమ్మకాలు ఉన్నాయి. అపోహ ఏమిటి అంటే సఫర్ నెల దురదృష్టకరమని, ఈ నెలలో శుభకార్యాలు చేయకూడదని కొందరు నమ్ముతారు. నిజం ఏమిటి అంటే ఇస్లాం ప్రకారం ఏ నెల కూడా లేదా ఏ రోజు కూడా దురదృష్టకరం కానే కాదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఏ నెలను కూడా చెడుగా భావించకూడదు అని స్పష్టంగా చెప్పారు. ఎందుకు అంటే అల్లా ఇస్తే ఎవరు ఆపలేరు, అల్లా ఆపితే ఎవరు ఇవ్వలేరు. అల్లా ఎవరినైతే అపమార్గం పట్టిస్తాడో వారికి ఎవరు సన్మార్గం చూపలేరు. అల్లా ఎవరికైతే సన్మార్గం చూపిస్తారో వారిని ఎవరు అపమార్గం పట్టించలేరు. ఎవరికైనా సరే అల్లా సుబ్హానహు వ తఆలానే వారి యొక్క తక్దీర్ ప్రకారం అల్లా ఇవ్వాలనుకున్నది ఇచ్చి తీరుతాడు. ఎవరు ఆయన్ని ఆపలేరు. అల్లా దేన్నైతే ఇవ్వకూడదు అనుకుంటాడో ఎవరు దాన్ని ఇప్పించలేరు. అందుకే ఏదైనా సరే మనం బ్రతికి ఉన్న ప్రతి క్షణం విలువైనది, మనం బ్రతికి ఉన్న ప్రతిరోజు విలువైనది, మనం బ్రతికి ఉన్న ప్రతి సంవత్సరం, ప్రతి నెల, ప్రతి వారం, ప్రతి రోజు, ప్రతి గడియ, ప్రతి సెకండ్ కూడా విలువైనది. మనం బ్రతికి ఉన్నప్పుడు చేసిన మంచి, చెడు, పాపం, పుణ్యం, హరాం, హలాల జీవితాన్ని బట్టి దేవుడు ప్రళయ దినం రోజు, ఈ యొక్క ఆలమే బర్జక్, మరణించిన తర్వాత ఆలమే బర్జక్లో కానీ, ప్రళయ దినం రోజు కానీ, తీర్పు దినం జడ్జిమెంట్ డే రోజు కానీ, లేదా పరలోకంలో లేదా స్వర్గం లేదా నరకంలో కానీ మనం బ్రతికి ఉన్న ప్రతి క్షణం మనం చేసిన కర్మల ఆధారంగానే తీర్పు ద్వారా అక్కడ జడ్జిమెంట్ అనేది ఇవ్వబడుతుంది. అందుకే మనం బ్రతికి ఉన్న ప్రతి క్షణం, మనం జీవించి ఉండే ప్రతి రోజు కూడా విలువైనదే. ఏది కూడా వృధా కాదు, వేస్ట్ కాదు. అందుకే మనం వీలైనంత ఎక్కువగా మనకి ఇటువంటి అపోహలు, వస్వాసాలు వచ్చినప్పుడు మనం వీలైతే 2 రకాల నమాజ్ చేసుకోవడం కానీ, దువా చేసుకోవడం కానీ, ఉపవాసాలు ఉండటం కానీ, ఖురాన్ చదవడం కానీ, వీటి వల్ల చెడుల నుంచి రక్షణ పొందవచ్చు. కానీ దేనిని కూడా దురదృష్టకరంగా భావించకూడదు అని ఇస్లాం తెలియజేస్తుంది. ఇస్లాం మూఢనమ్మకాలని ఏ విధంగా తెంచివేసిందో, ఏ విధంగా చెరిపివేసిందో ఖురాన్ మరియు హదీసులు చదివి మీరే తెలుసుకోవచ్చు. అందుకే ఏ రోజు కూడా దురదృష్టకరమైనటువంటి రోజు అనేది లేదు. అమావాస్య కానీ, పున్నం కానీ, ఏదో ఎదురొచ్చిందని కానీ, ఏదో వెనక వెళ్ళిందని కానీ, ఏదో ముందు పడిందని కానీ, ఇటువంటి నమ్మకాలు పెట్టడానికి ఇస్లాం ఒప్పుకోదు. ఇటువంటివి ఏవి కూడా మరి ఏ యొక్క విశ్వాసాన్ని ఎవరు కూడా ఇటువంటి వాటిని ద్వారా ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇస్లాం వీటన్నిటిని కూడా ఖండిస్తుంది. మరి దురదృష్టకరం అనేది ఏదీ లేదు. ఎవరికైనా సరే పిల్లలు సంతానం ఇవ్వాలన్నా, సంతానం ఇవ్వకూడదు అన్నా, వారికి ఇచ్చి వారిని తీసుకోవాలన్నా, పుట్టుక ఇచ్చేవాడు, మరణాన్ని ఇచ్చేవాడు, ఆడపిల్లల్ని ఇచ్చేవాడు, మగపిల్లల్ని ఇచ్చేవాడు, మగ పిల్లల్ని ఇచ్చేవాడు, సంపద ఇచ్చేవాడు, సంపద తీసుకునేవాడు, ఇచ్చి పరీక్షించేవాడు, తీసుకుని పరీక్షించేవాడు, పరీక్షించి వాటిని స్వీకరించేవాడు, వాటి ప్రకారం జడ్జిమెంట్ ఇచ్చి, మన యొక్క జీవితం ప్రకారం జడ్జిమెంట్ ఇచ్చి స్వర్గమా లేదా నరకమా అనేది నిర్ణయించే ఆ యొక్క సృష్టికర్త లా ఇలాహ ఇల్లల్లా, మరి మాలిక్ యౌమిద్దీన్ అని, ఇవన్నీ కూడా ఖురాన్ మరియు హదీసుల్లో చెప్పబడ్డటువంటి విషయాలు. ఏది ఏమైతేనేమి దురదృష్టకరమైనటువంటి రోజు అంటూ ఏది ఉండదు అని. మరి చారిత్రక సంఘటనలు కనుక చూసినట్లయితే ఈ నెలలో కొన్ని ఇస్లామిక్ చారిత్రక సంఘటనలు కూడా జరిగాయి. ఖైబర్ యుద్ధం మరియు హిజ్రత్ కూడా. ముస్లింలకు మరియు ఖైబర్ కోట నివాసులకు మధ్య జరిగిన యుద్ధం ఈ నెలలోనే జరిగింది. ఇక హిజ్రత్ ప్రారంభం అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మక్కా నుండి మదీనాకు వలస వెళ్ళే ప్రయాణం ఈ నెల ఆఖరిలోనే ప్రారంభమైంది. అల్లాహు అక్బర్. ఇక ఆచారాలు మిగిలిన నెలలలాగే ఈ నెలలో కూడా ప్రత్యేకమైన నమాజులు లేదా ఉపవాసాలు తప్పనిసరి అని ఖురాన్ లేదా హదీసులలో లేదు. సాధారణంగా చేసుకునే ఇబాదత్ అంటే ప్రార్థనలు చేసుకోవచ్చు. ప్రతిరోజు 5 నమాజులు, ప్రతిరోజు కూడా 5 నమాజులు ఉన్నాయి.
అలా ఈ ప్రతిరోజు కూడా ఉన్నాయి, ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం కూడా ఉన్నాయి. అదేవిధంగా రాత్రులలో తహజ్జుద్ వితర నమాజులు లేదా ఇంకేదైనా నఫిల్ నమాజులు, సున్నత్ నమాజులు అల్హమ్దులిల్లా ఇంట్లో చేసుకునేవి, మస్జిద్లో చేసుకునేవి, ప్రత్యేకంగా కామన్గా ఏవైతే ఉన్నాయో అవన్నీ అలానే ఉన్నాయి. ఇకపోతే మతపరమైన స్పష్టత, అపోహల నిర్మూలన అంటే ఇస్లామిక్ చరిత్రలో ఒకప్పుడు సఫర్ నెలను దురదృష్టకరమైన నెల, మంత్ ఆఫ్ మిస్ఫార్చ్యూన్ అని భావించేవారు. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు దీనిని తీవ్రంగా ఖండించారు. ఒక ప్రసిద్ధ హదీసు ప్రకారం వ్యాధులు దానంతట అవే సోకవు, శకునాలు నిజం కావు మరియు సఫర్ నెలలో ఎలాంటి దురదృష్టం లేదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క వాక్యాలను సహీ బుఖారీ హదీస్ గ్రంథంలో చెప్పడం జరిగింది. వ్యాధులు అనేవి దానంతటా అవే సోకవు అని, శకునాలు అనేవి నిజం కావు అని, సఫర్ నెలలో ఎలాంటి దురదృష్టం కూడా లేదు అని సహీ బుఖారీ హదీస్ గ్రంథంలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ నెలలో పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, వ్యాపారాలు ప్రారంభించవచ్చు, ప్రయాణాలు కూడా చేయవచ్చు. ఎలాంటి నష్టమైన లాభమైన ఏదైనా దేవుని చేతిలో మనకు ఉంటుంది. మరి ఇకపోతే ఇది మిగతా రోజుల్లో కూడా ఉంటుంది. అందుకే మనం దేనిని కూడా ప్రతిరోజు విలువైంది. అందుకే మనం ఏ రోజు కూడా అపశుభ్రంగా భావించకూడదు. దేవుడు మనకి ఇచ్చింది ఖచ్చితంగా దొరికి తీరుతుంది. కొంతమంది ముస్లింలు సఫర్ నెలలో చివరి బుధవారాన్ని ఒక ప్రత్యేకంగా పరిగణిస్తారు. అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తమ అనారోగ్యం నుండి ఈ రోజునే కోలుకున్నారని, ఆ సంతోషంలో ఆయన స్నానం చేసి బయటకు వచ్చారని కొందరు నమ్ముతారు. ఆ రోజున తీపి వంటకాలు వండడం, పేదలకు దానం చేయడం వంటివి చేస్తూ ఉంటారు. అయితే దీనికి సంబంధించి ఎటువంటి బలమైన చారిత్రక ఆధారాలు లేవు అని చాలామంది పండితులు చెప్తూనే ఉన్నారు. అంతేకాకుండా ఈ యొక్క నెల మరి లేవు అన్నాక ఇంకా మళ్ళీ మనం చేసుకునే ప్రయోజనం. ఇకపోతే సఫర్ నెలలో జరిగిన మరికొన్ని సంఘటనలు. మరి సఫర్ నెలలో 1వ తేదీన సిఫియన్ అనే యుద్ధం ప్రారంభమైంది. సఫర్ నెల 20వ తారీఖు అర్బయీన్ అంటే కర్బలా యుద్ధం జరిగిన 40 రోజుల తర్వాత జరుపుకునే స్మారక దినం. ఇది ముఖ్యంగా మరి షియా వాళ్ళు జరుపుకుంటూ ఉంటారని మనం చూస్తూ ఉంటాం. మరి ఇకపోతే సఫర్ 28 ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పరమపదించిన రోజుగా కొన్ని కథనాల ప్రకారం భావిస్తున్నారు. అలాగే ఇమాం హసన్ రజల్లా గారి షహాదత్ కూడా ఈరోజు జరిగిందని చెప్తూ ఉంటారు. ఏది ఏమైతేనేవి ఇస్లామిక్ క్యాలెండర్ చంద్రుని యొక్క గమనంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి సఫర్ నెల ప్రతి ఏటా గ్రెగోరియన్ క్యాలెండర్, ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం 10 నుండి 11 రోజులు ముందుకి వస్తూ ఉంటుంది. ఏది ఏమైతేనేమి మరి ఏ రోజులు ఎలా ఉన్నాయో, మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పుట్టిన రోజు కానీ మరణించిన రోజు కానీ వాటి యొక్క డేట్ల విషయంలో కూడా చారిత్రకంగా మరి ఎటువంటి ఆధారాలు ఉన్నాయో ఎవరికి వాళ్ళు మీకు మీరే మరి హదీసులు రీసెర్చ్ చేసి పండితుల యొక్క మరి సరైన పండితుల యొక్క ఆలోచనల మేరకి మీరు ముందుకు వెళ్ళటం మంచిది. అల్లా వేటిని స్వీకరిస్తాడో అవి ఆచరించడమే మంచిది. అల్లా వేటినైతే స్వీకరించాడో అటువంటి వాటికి మనం దూరంగా ఉండడం మంచిది. ఏది ఏమైతేనేమి మనందరికీ కూడా సరైన జ్ఞానాన్ని, మార్గాన్ని ప్రసాదించమని, మనందరినీ నరకం నుంచి రక్షించమని, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకాలు కురిపించమని నేను మనందరి తరపున కూడా సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమీన్. అల్లాహు అక్బర్. అషహదు అన్ లా ఇలాహా ఇల్లల్లాహ్ వ అషహదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు. అల్లాహు అక్బర్.